రాజేశ్రీ రాజేశ్రీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికో చోటకి వెళ్తాను కానీ నువ్వేంటయ్యా నా ఎంత పడ్డావు? ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కలిసి వద్దామని వెళ్తున్నాను. నీకు పని పాట ఏమి లేదా? ఇక నా ఎంట పడుతున్నా మనకు పని ఉంది, ఇటు బార్కి వెళ్దాం. వయసుకా తెలియదు, బార్ అనేది తెలియదు. ఎట్లాగా ఏంటయ్యా గొనుగుతానా? ఏం లేదు, బార్కి వెళ్దాం అంటున్నాను అంతే. అంటే నాకు తెలియక అడుగుతాను. నీ పని ఏదో నువ్వు చూసుకోకంగా బార్ అంటావు, అదంటావు, ఇది అంటావు, ఆటలన్నిట్లో చోటకి నన్ను తీసుకెళ్తావేంటయ్యా? బుర్ర పని చేయట్లేదురా, నేను ఏం చేయను. ఈ రోజు ఖర్చు ఎలాగా అనుకుంటున్నా. అయినా నువ్వు మారవయ్యా, నువ్వు మారవా. నీకెన్ని చెప్పినా సరే మారవు. నైట్ ఒక రకంగా అంటావు, తెల్లవారేసరికి ఇంకో రకంగా మారిపోతా. నీలో 2 కోణాలు ఉన్నాయి. నిన్ను మార్చటం నా తరం కాదు బాబోయ్. ఈ రోజు ఖర్చుకి ఎలాగాని నీ తెప్పులు పని పడుతున్నాను. నువ్వు చూసుకో. ఈ రోజు ఖర్చుకి ఎలాగాని తెప్పులు పడుతున్నావు. దొరికినట్టు దొరికిపోయి జారిపోయింది రా బాబు. నేను ఏం చేయాలి, బుర్ర పని చేయట్లేదు. ఈయన ఉన్న పైసలు కూడా అవజేసేస్తాడు. ఇంట్లో ఏదో తొలమ పలమ పెట్టాను, అసలు ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తాను, కనిపెడతాను. ఏమయ్యా వస్తున్నాను నేను కూడా. నడు, నువ్వేదో అన్నావు కదా, నడు. ఎక్కడ తీసుకెళ్తావు? నడు. ఈ రోజు ఖర్చు పెడుతుంది, ఎలాగా అని తెప్పులు పడుతున్నాను. ఈ రోజు అవసరం గడిచిపో.